14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ఏం చేశాడు, లేకపోతే ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏం చేశాడు లేదు. వాళ్ళ అబ్బాయి వచ్చి అనుకుని ఏదో అవి ఇవి చెప్పిన ఆ కుర్రాడు అసలు ఏం మాట్లాడుతున్నాడు, ఎందుకు ఈ రెడ్ బుక్ అంటున్నాడు. రాజకీయాల్లో రెడ్ బుక్ ఉండకూడదు, బ్లూ బుక్ ఉండాలి. బ్లూ బుక్ అయితే ఎవరైతే చట్ట ప్రకారం నిబంధనల ప్రకారం ఏదో ఉంటుందో అది నడవాలి. ఓప్లెస్ మాటలను ఓప్లెస్ ఇదేం ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా, రాచారం అనుకుంటున్నారా? బుడ్డడు ఎంత ఉన్నారో లేదు కానీ కొత్తగా అనేట్టుగా పెట్ట కొంచెం కోతకాలం అనేటట్లు ఏదో ఊహించుకొని ఏదో మాట్లాడేస్తే అవన్నీ అవుతాయా? ఎవడికి ఇదేం తాటప్పు చెప్పు ముందే ఇంక వీళ్ళు ప్రభుత్వం వస్తుందంట, దానికి అప్పుడు అంట కళ్ళకాయమనండి. ఇది తెలుగుదేశం వాళ్ళు కలిస్తారంట, ఒక చారిత్రక ఘట్టమంట. తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేశారు. కంబైన్డ్ మేనిఫెస్టోని విడుదల చేశారు. మేనిఫెస్టో విడుదల చేశారు 14లోనే కాదని చెప్పండి. మరి అప్పుడేమైంది? చారిత్రక ఘట్టం. అప్పుడు పెళ్ళయింది, మధ్యలో మళ్ళీ మేడం అయిపోయారు. మనస్పర్ధలు వచ్చి, కలహాలు వచ్చి, లేకపోతే కవింపులు వచ్చి ఏవో వచ్చిందో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎవరు నమ్ముతాడు? ప్రజలు మహాయజ్ఞం చేస్తుంటే రాక్షసులు వచ్చి అందులో వచ్చి ఏది మాంసం ముద్ర వేయడం, రక్తం వేయడం, వేసి దాన్ని యజ్ఞాన్ని భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి రాక్షసులు తయారయ్యారు మన రాష్ట్రంలో రాజకీయ పార్టీలు. విశాఖ రాజధాని చేయాలనేది మా తాలూకా ప్రగాఢమైన వాంఛ, మా పార్టీది. అది ఒక యజ్ఞంలాగా దాన్ని చేయాలనేది మా కోరిక, అంత పవిత్రంగా చేయాలని మా కోరిక. అంటే అంత కష్టత దానికి ఎన్ని ఆటంకాలు కల్పిస్తున్నారు. ఎవరైనా ఎన్నికలు వస్తున్నప్పుడు రాజకీయ పార్టీ వచ్చి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చి పోటీ చేసి ఓడిపోవడం చేస్తారు. వాళ్ళు పాపం ఎఫర్ట్స్ చేస్తారు. అందుకే కదా చంద్రబాబు ఎవరిని పవన్ కళ్యాణ్ కలుపుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ వచ్చి ఇంకా 3 రోజులు కూడా మాత్రం ఉండాలని కోరుకుంటున్నారు. ఇంకా 6వ రోజులు కూడా అడుగుతారు. ఏం పడతారు మాకెందుకు?